హాయ్ అండి అందరికీ. ఈరోజు లంగా జాకెట్ స్టిచ్చింగ్ కోసం అండి. పై బ్లౌజు ఫస్ట్ మెజర్‌మెంట్స్ తీసుకొని కటింగ్ చూద్దాము. ఫస్ట్ మెజర్‌మెంట్స్ అయితే జాకెట్‌ని మంచిగా పరుచుకొని పై షోల్డర్ కానించి కింద లెంత్ ఎంతుందో, హైట్ ఎంతుందో చూసుకోవాలి. తర్వాత చెస్ట్ లూజ్ ఎంతుందో వీడియోలో చూపించిన విధంగా బ్లౌజ్‌కి టేప్ తోటి మెజర్‌మెంట్ చూసుకోవాలి. ఆ తర్వాత బ్లౌజ్ యొక్క నడుము ఎంతుందో చూసుకోవాలి. తర్వాత సంక లూజ్ ఎంతుందో చూసుకోవాలి. తర్వాత చెయ్యి లూజ్ ఎంతుందో చూసుకోవాలి. ఇప్పుడు కింద కుర్చీ పెట్టాం కదండి, కుర్చీ లేకుండా ఓన్లీ బాడీ పార్ట్ వరకు ఎంత ఉందో చూసుకోవాలి. బ్యాక్ నెక్ అండి. ఇప్పుడు బ్యాక్ నెక్ ఫస్ట్ షోల్డర్ చూసుకోవాలి. షోల్డర్ మెజర్మెంట్ బ్లౌజ్ ముడత లేకుండా నీట్గా పరుచుకొని షోల్డర్ మెజర్మెంట్ చూసుకోవాలి. తర్వాత బ్యాక్ నెక్ ఎంత హైట్ ఉందో చూసుకోవాలి. తర్వాత ఫ్రంట్ నెక్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇప్పుడు స్ట్రైట్గా బ్లౌజ్ పీస్ పిండేసుకోవాలండి, తడిపేసుకుంటే సింక్ కాదు, కుట్టిన తర్వాత సింక్ కాదు. ఇప్పుడు కుర్చీ లేకుండా బాడీ యొక్క లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. తడిపేసుకొని నీట్గా ఐరన్ చేసుకొని హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా మార్క్ చేసుకొని ఇప్పుడు మనం కొలుచుకున్న మెజర్మెంట్స్ ఒక్కొక్కటిగా డ్రా చేసుకోవాలి. ఫస్ట్ హైట్ అండి. హైట్ చూసుకున్నాక షోల్డర్ చూసుకోవాలి. తర్వాత సంక డౌను. ఇప్పుడు ఆర్మల్ రౌండ్ కోసం అడ్డంగా లైన్ కొట్టుకోవాలి. ఇప్పుడు బోట్ నెక్ కదా ఎంత అనేది చూసుకోవాలి. నేను నెక్ 2 ఇంచులు తీసుకున్నానండి. 2 ఇంచులు కాదు, 3 ఇంచులు తీసుకున్నాను బోట్ కోసం. కింద డ్రాప్ కోసం 2 ఇంచులు తీసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ లూజ్ పెట్టుకోవాలి. తర్వాత నడుము లూజు మార్క్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచులు, ఇక్కడ సంక కాడ 2 ఇంచులు పెట్టుకోవాలి. ఆర్మల్ రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లూజు ఆర్మల్ రౌండ్ మెజర్మెంటు సరిగ్గా రావాలండి. సరిగ్గా వస్తే అది పర్ఫెక్ట్ ఉన్నట్టు. సరిగ్గా ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన షేప్లో నెక్ అనేది డ్రా చేసుకోవాలి. నేను మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నానండి. డాట్స్ వేస్తాం కదండి, డాట్స్ వేస్తానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెంచుకుంటున్నాను. ఇప్పుడు నీట్గా కటింగ్ చేసుకోవాలండి, మార్క్ చేసుకున్న దాని నుంచి.
ఇప్పుడు సేమ్ అదే ప్యాటర్న్ తోటి ఫ్రంట్ భాగం తీసుకోవాలండి. సేమ్ బ్యాక్ తీసుకున్నట్లుగానే. కాకపోతే కింద డ్రాప్ అనేది ఉండదు. బ్యాక్ మనం ఏదైతే ఫస్ట్ కట్ చేసుకున్నామో దాన్ని బట్టి ఫ్రంట్ తీసుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు లైనింగ్ అయిపోయిందండి. ఇప్పుడు సాటిన్ క్లాత్ ఉంటుంది కదా, సాటిన్ క్లాత్ని కూడా నీట్గా పరుచుకొని ఇప్పుడు ఏవైతే మనం లైనింగ్ కట్ చేసుకున్నామో ఆ లైనింగ్ దీనిపై పరుచుకొని నీట్గా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్కి ఉక్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కాబట్టి ఫ్రంట్ పార్ట్ జాయింట్ లేకుండా కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ వైపు జాయింట్ ఉన్నా పర్వాలేదు. సాటిన్ కూడా అయిపోయింది కదండి. ఇప్పుడు నెట్ క్లాత్, ఒరిజినల్ క్లాత్ తీసుకొని నీట్గా పరుచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అటు సైడ్ కొంచెం నీట్గా రాలేదండి ఫోల్డింగ్, అందుకే నేను తిప్పి వేసాను. సేమ్ అలాగే కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసింది. ఇప్పుడు పై బాడీ వర్క్ తీసుకున్నాం కదండి, కింద కుర్చీ ఎన్ని ఇంచులు ఉందో చూసుకోవాలి. ఇప్పుడు కట్ వర్క్ వచ్చిందండి. కట్ వర్క్ కింద కుర్చీ పెడదామని కట్ వర్క్ అయి కటింగ్ చేస్తున్నాను. ఎంత సైజు ఉందో కొలుచుకొని నీట్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ నేను కుట్టేటప్పుడు తీస్తానండి. హ్యాండ్స్ ఒకటి ఉంది కటింగు. ఇప్పుడు కింద లంగా అండి, లంగా పార్ట్ వచ్చేసి సాటిన్ అండి. నీట్గా ఫోల్డ్ చేసుకొని లంగా పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. లంగా పొడవు ఎంత ఉందో చూసుకొని కొంచెం పొడుగు పెట్టమన్నారండి.
2 ఇంచులు. అయితే చిన్న పాప అండి, 6 ఇయర్స్ పాప. అందుకు పట్టీ పెడుతున్నాను. కింద సాటిన్ పట్టీ పోను లంగా పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. డ్రా చేసుకున్న లైన్ నుంచి నీట్గా కట్ చేసుకోవాలి. సెంటర్ పాయింట్కి గచ్చుగా పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేసుకొని కొంచెం ఎక్స్ట్రా పట్టీ మందం వదిలేసి ఎంత ఉందో అంత మెజర్మెంట్ పెట్టుకోవాలి. పట్టీ మందం అలా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలి. అంతేనండి ఈ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మార్క్ చేసుకున్న దానికన్నా కొంచెం 1 ఇంచు పైకి కట్ చేస్తున్నానండి. ఏమో ఇంకొంచెం పట్టీ పెడదాము అనేసి. ఒక 1 ఇంచు పైకి కట్ చేస్తున్నాను. అంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్.